ఎవ్రీవన్, ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ డ్రామాని చూసేద్దామా. డ్రామా స్టార్టింగ్ లోని మనం ఫీమేల్ లీడ్ లిల్లీని చూస్తాం. తనేమో తన మేనేజర్ ఫ్రెండ్ షెన్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అతను అంటూ ఉంటాడు, నీకు ఒక మిషన్ వచ్చింది. సిటీలోనే రిచెస్ట్ పర్సన్, అలాగే పవర్ఫుల్ పర్సన్. అతనికి అబ్బాయిలంటే చాలా ఇష్టం. అలాగే అతనికి అబ్బాయిలు సెండ్ చేసే ఆఫర్ నాకే వచ్చింది. నువ్వు అందరిలో అబ్బాయిలాగా యాక్టింగ్ చేస్తూ వెళ్ళాలి. అతని ఫోటోస్ని సీక్రెట్గా తీయాలి, ఎందుకంటే అతను ఇంతవరకు ఎవరో చూడలేదు అని చెప్తూ ఉంటాడు. సో లిల్లీ ఏమో భయపడుతూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటాడు, నువ్వు భయపడకు, అతను నిన్నేం చూస్ చేసుకోడు, ఎందుకంటే అతనికి టాల్గా ఉండే అబ్బాయిలు మాత్రమే ఇష్టం అని చెప్తూ ఉంటాడు. సో తనేమో తన మిషన్ కోసం వెళ్ళిపోతుంది. ఆనేమో హోటల్కి వచ్చి అలాగే బాయ్స్ని చూస్తూ అందులో డైరెక్ట్గా లిల్లీని చూస్ చేసుకుంటాడు. సో లిల్లీ ఏమో భయపడుతూ షాక్ అవుతూ ఉంటుంది. తనని రూమ్కి తీసుకెళ్ళి తన మీద క్లోజ్గా వస్తూ ఉంటే తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు ఈ పర్సన్కి అర్థమవుతుంది నేను అబ్బాయిని కాదు అమ్మాయినని అని అనుకుంటూ ఉంటే తను అంటూ ఉంటాడు, ఏంటి భయపడుతున్నావా, నువ్వు అబ్బాయి కాదు అమ్మాయివని అని అంటాడు. తనేమో షాక్ అవుతుంది. అలాగే తన దగ్గర ఉన్న కెమెరాని తీసి పడేసి, నువ్వు ఇక్కడికి వచ్చింది నా ఫొటోస్ తీయడానికి కదా అని నీకు ప్రూవ్ చేస్తాను, నాకు అబ్బాయిలు ఇష్టమా అమ్మాయిలు ఇష్టమా అని తన డ్రెస్ విప్పి తన బ్లైండ్ ఫోల్డ్ కూడా తీసేసి తన రివర్స్లో తిప్పి తన ఐస్ క్లోజ్ చేసి తన కిస్ చేస్తూ ఉంటాడు. పాపం లిల్లీ ఏమో ఏం చూడలేకపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచేసరికి తన పక్కన హాన్ యొక్క పోర్ట్రేట్ అలాగే 2 lakhs కార్డ్ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తనేమో షెన్ దగ్గరికి వచ్చి మిషన్ ఫెయిల్ అయింది అనగానే తన మేనేజర్ ఫ్రెండ్ అంటూ ఉంటాడు, ఏం పర్వాలేదు, అతను నీ బాడీని యూజ్ చేసుకున్నందుకు 2 million ఇచ్చాడు కదా అంటే అతను నన్ను ఏం చేయలేదు, జస్ట్ కిస్ చేశాడు అని చెప్తుంది. సరేలే, ఇంకొక మంచి మిషన్ వచ్చింది. ఒక అమ్మాయినికి చాలా మనీ ఆఫర్ చేసింది, ఒక డిజబుల్ పర్సన్తో నైట్ స్పెండ్ చేయాలని. సో నువ్వు రెడ్ హ్యాండెడ్ దొరికితే ఆ అమ్మాయి ఆ డిజబుల్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోనన్నది. ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, ఇక నువ్వు ఆ డిజబుల్ పర్సన్తో నిజంగానే నైట్ స్పెండ్ చేయాలి అని అంటాడు. సో తనేమో మనీ కోసం ఆలోచిస్తూ ఉంటే తను అంటూ ఉంటాడు, నువ్వు ఇంతవరకు ఈ పని చేయలేదు కదా, సో ఒకసారి ఆలోచించు అని అంటూ ఉంటే తనేమో సిస్టర్ యొక్క ట్రీట్మెంట్ కోసం నాకు ఇంకా చాలా మనీ అవసరం అని ఓకే అంటుంది. అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇమ్మీడియట్గా షెన్ ఏమో హాన్కి కాల్ చేసి తను ఆర్డర్ని ఒప్పుకుంది అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో తను ఒక పార్టీకి తీసుకెళ్ళి తనని డిజబుల్ పర్సన్ని చూపిస్తాడు. తనతోనే నువ్వు నైట్ స్పెండ్ చేయాలి అని. అలాగే ఆ డిజబుల్ పర్సన్ ఏమో కొంతమంది బాయ్స్ బుల్ చేస్తూ ఉంటారు. అతని పేరు లీనేమో బుల్ చేస్తూ ఉంటే తనేమో అలానే చూస్తూ ఉంటుంది. సో తన ఫ్రెండ్ షెన్ అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విను. తన పక్కన ఉంది వాళ్ళ మమ్మీ. అలాగే తను ఒక సైకో టైప్. తన ఫస్ట్ హస్బెండ్ని చంపేసింది. అలాగే ప్రాపర్టీ కోసం సెకండ్ హస్బెండ్ని మ్యారేజ్ చేసుకుంది. ప్రాపర్టీ హ్యాండ్కి రాగానే తనను కూడా చంపేసింది. ఆ పక్కనేమో వాళ్ళ స్టెప్ బ్రదర్ అని చెప్తూ ఉంటాడు. సో అతను కూడా చాలా క్రూయల్ అని చెప్తూ ఉంటాడు. అలాగే వాళ్ళ స్టెప్ బ్రదర్ లీ ఏమో ఫైటింగ్ చేసుకున్నట్టు చేస్తూ ఉంటే తను అడుగుతూ ఉంటుంది, ఏంటి వాళ్ళిద్దరు కొడుకులు ఫైటింగ్ చేస్తుంటే వాళ్ళ మమ్మీకి ఏం ప్రాబ్లం లేదా అంటే తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే తను ఒక సైకో టైప్ అని అంటూ ఉంటాడు. తనకి ఫైటింగ్ చేసుకుంటేనే ఇష్టం అని చెప్తూ ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో అసలు ఈ ఎందుకు పనికిరాడు, తను ఒక డిజబుల్ పర్సన్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన వెనకాల ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే అప్పుడే షెన్ అంటూ ఉంటాడు, సో ఆ అమ్మాయి మనకి కాంట్రాక్ట్ ఇచ్చింది అని అంటాడు. అలాగే తన డిజబుల్ పర్సన్ కదా, అతనితో మ్యారేజ్ చేసుకోనని వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా కానీ ప్రాపర్టీ కోసం మ్యారేజ్ ఫోర్స్ఫుల్గా చేస్తున్నారు, అందుకే మనకి కాంట్రాక్ట్ ఇచ్చింది అని అంటూ ఉంటే ఇక్కడేమో బాయ్స్ అందరూ తనని డిజబుల్ పర్సన్ లీని బుల్ చేస్తూ ఉంటారు. వాటర్లో పడేయబోతూ ఉంటే సరే ఇదంతా ఓకే, కన్నకు చూస్తుంటే బాధ అనిపిస్తుంది అని మేనేజర్ ఫ్రెండ్తో అడుగుతూ ఉంటుంది. సరే నేను ఈ విషయంలోకి వెళ్ళే ముందు ఆ బాయ్స్తో ఫైటింగ్ చేయొచ్చా అంటే నీ ఇష్టమని షెన్ అంటాడు. సో తనేమో ఇమ్మీడియట్గా ఆ బాయ్స్తో ఫైటింగ్ చేసి లీని కాపాడుతుంది. అలాగే లీ ఏమో తనను పక్కకు తీసుకెళ్ళగానే లీ థ్యాంక్ యూ చెప్పి, ప్లీజ్ నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, కానీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, ఎందుకంటే ఒకవేళ నా బ్రదర్కి తెలిసిందనుకో అతను నేను అస్సలు వదిలిపెట్టాడు అని అంటూ ఉంటుంది. నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నువ్వు అనుకున్నంత మంచి అమ్మాయిని కాదు అని చెప్పి తన మీద కూర్చొని తనని సెడ్యూస్ చేస్తూ అలాగే రొమాన్స్ చేస్తూ నైట్ స్పెండ్ చేస్తుంది. సో అలాగే తన ఫ్రెండ్ షెన్కి మెసేజ్ చేస్తుంది, ఇంకో 5 minutesలో ఇక్కడ మీడియా ఉండొచ్చు, అలాగే తన పేరెంట్స్ అమ్మాయి ఉండొచ్చు అనగానే వాళ్ళందరూ అక్కడికి ప్లాన్ ప్రకారమే వస్తారు. ఆ అమ్మాయి ఏమో అంటూ ఉంటుంది, నేను ఆల్రెడీ డిజబుల్ పర్సన్ అని మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఇప్పుడు వేరే అమ్మాయితో నైట్ స్పెండ్ చేశాడు, నాకొద్దు, ఈ మ్యారేజ్ని బ్రేక్ చేస్తున్నా అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
లీ యొక్క మమ్మీకేమో చాలా కోపం వచ్చి తనని స్లాప్ చేస్తుంది. అలాగే నువ్వు ఇంత పని చేస్తావా అని మళ్ళీ కొట్టబోతూ ఉంటే హ్యాండ్ పట్టుకొని మీరు తననేమనకండి, నేనే తనని సెడ్యూస్ చేసి నైట్ స్పెండ్ చేశాను అని అంటుంది. వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, ఏంటి నీకేమనిపిస్తుంది, నేను నిన్ను వదిలేస్తాను అనుకున్నావా అని అంటూ ఉంటే ఇమ్మీడియట్గా అప్పుడే తను అంటూ ఉంటాడు, మమ్మీ నేను తనతో నైట్ స్పెండ్ చేశాను కాబట్టి నేను తనని మ్యారేజ్ చేసుకుంటాను అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు నా కొడుకువి, నువ్వు డిజబుల్ అయితే ఏంటి అని ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేస్తానా అని అంటూ ఉంటే, మమ్మీ నేను నీకు ఎలాగో పనికిరాను కదా, ఒకవేళ నువ్వు నన్ను వదిలేసావనుకో ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళి ఉంటాను, కానీ నీ హౌస్కి రాను, నీ ప్రాపర్టీ వద్దు అని అంటూ ఉంటాడు. అప్పుడే తన స్టెప్ బ్రదర్ వచ్చి అంటూ ఉంటాడు, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు కూడా మన హౌస్లోనే ఉండు, సిస్టర్ ఇలాని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటాం, నువ్వు ఇలా వేరే ప్లేస్కి వెళ్ళడానికి వీల్లేదు అనగానే వాళ్ళ మమ్మీ కూడా ఓకే అని అంటుంది. ఏమో సైలెంట్గా ఉండిపోతాడు, ఏం మాట్లాడలేకపోతాడు. వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళగానే లిల్లీ అంటూ ఉంటుంది, నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. అప్పుడే తను అంటాడు, ఎందుకు అందరిలాగే నువ్వు కూడా నేను ఒక డిజబుల్ అని దేనికి పనికిరానని నన్ను మ్యారేజ్ చేసుకొని అన్నావా అని అంటూ ఉంటాడు. అలా ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. లేదు, నీకు బాగా తెలుసు నేను ఇక్కడికి వచ్చింది మనీ కోసమే అని, అందుకే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోను అని అంటుంది. సో తను అంటూ ఉంటాడు, నువ్వు నన్ను మ్యారేజ్ చేసుకో, నేను ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్కి నేను మనీ పే చేస్తాను, ఎందుకంటే మా మమ్మీ కూడా ఎవరికో ఒకరికి ఇచ్చి మ్యారేజ్ చేద్దాం అనుకుంది, అది నిన్నే చేసుకుంటే అయిపోతుంది కదా అనగానే తను కూడా ఓకే అంటుంది బట్లాడే కొద్దీ. లిల్లీ ఏమో తన హస్బెండ్ని తీసుకొని హౌస్కి వెళ్తుంది. వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో వెల్కమ్ చెప్తూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, బ్రదర్ నువ్వు ఫస్ట్ ఫ్లోర్లో ఉండు, సిస్టర్ ఇలా నా పక్కన రూమ్లో ఉంటుంది అనగానే లీ ఏమో షాక్ అవుతాడు, నువ్వేం మాట్లాడుతున్నావు అంటే వాళ్ళ మమ్మీ అంటూ ఉంటుంది, బ్రదర్ నీకోసమే కదా చెప్తున్నాడు, నీ మంచి కోసమే కదా అనగానే లిల్లీ ఏమో ఓకే అంటుంది. స్టెప్ బ్రదర్ ఏమో నవ్వుతూ, వావ్ సిస్టర్ ఇలా ఇంత ఈజీగా ఎలా ఒప్పుకుంది, నాకు తెలిసి నువ్వు డిజబుల్ అని నిన్ను ఇష్టపడట్లేదు కావచ్చు, ఏదో మిడ్ నైట్ వచ్చి నా రూమ్కి వస్తుంది కావచ్చు అని నవ్వుతూ ఉంటే లీకి చాలా కోపం వస్తుంది. అప్పుడే లిల్లీ ఏమో రియాక్షన్ ఇవ్వకుండా నేను రూమ్కి తీసుకెళ్తాను అని లీని రూమ్కి తీసుకెళ్తూ ఉంటుంది. స్టెప్ బ్రదర్ అనుకుంటూ ఉంటాడు మనసులో, లీకి ప్రాపర్టీలు అయినా ఆస్తులు అయినా దేంట్లో అయినా తనకి దక్కేటి అన్నీ నాకే కావాలి, అది అమ్మాయి అయినా ప్రాపర్టీ అయినా అని అనుకుంటాడు. సో నైట్ ఏమో స్టెప్ బ్రదర్ కావాలనే మిల్క్లో డ్రగ్ కలిపి తన మేడ్తో ఇది సిస్టర్ ఇలాకి ఇవ్వు, తను తాగేదాకా అక్కడే ఉండు అని చెప్తాడు. సో లిల్లీ ఏమో కావాలనే విండో దగ్గరికి వచ్చి మిల్క్ తాగినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇది చూసి హాన్ యొక్క స్టెప్ బ్రదర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో తనేమో నైట్ రూమ్కి వచ్చి తనతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వేం చేస్తున్నావు అంటే, మమ్మీ చూసావా నేను సిస్టర్ లిల్లీ యొక్క క్యారెక్టర్ని టెస్ట్ చేయడానికి వచ్చాను, కానీ ఇప్పుడు తను చీప్ అని తెలిపోయింది, చూడు కావాలని డోర్ ఓపెన్ చేసి మరి నన్ను రప్పించుకుంది అని అంటూ ఉంటాడు. సో అప్పుడే లీ ఏమో తన వైఫ్తో వస్తూ ఉంటాడు. సో అదంతా చూసి తనేమో షాక్ అవుతాడు, ఎందుకు అక్కడ లిల్లీ ఉంది అని అనుకుంటాడు. అప్పుడే లిల్లీ అంటుంది, కానీ నీకెవ్వరు దొరకలేదా మరి మేడ్తో మిస్బిహేవ్ చేస్తున్నావని లిల్లీ అంటుంది. మెయిన్ని చూడగానే తనేమో షాక్ అవుతాడు, తనకి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో ఇమీడియట్గా తనేమో యాక్టింగ్ చేస్తూ ఉంటుంది లీతో, నేను ఈ రూమ్లోనే ఉంటాను, నాకు ఇక్కడ ఉండడం చాలా భయం వేస్తుంది నీ బ్రదర్ని చూస్తుంటే అనగానే వాళ్ళ మమ్మీ ఏమో తనని కొట్టి, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నా ఫ్యామిలీలో అంత ఈజీగా మ్యారేజ్ చేసుకొని ఇక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నావా, ఛాన్సే లేదు, నా పెద్ద కొడుకు నీతో ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు, సో నువ్వు దానికి హ్యాపీగా ఉండాలి అని అంటూ ఉంటే ఈ అంటూ ఉంటాడు, మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు, తను నా వైఫ్, తనని టచ్ చేయడానికి కూడా వీల్లేదు అనగానే అప్పుడే గార్డ్స్తో ఏమో లీని బయటకు తీసుకెళ్ళమని అంటాడు వాళ్ళ మమ్మీ. అలాగే వాళ్ళ బ్రదర్తో చెప్తూ ఉంటుంది, స్టెప్ బ్రదర్తో, నువ్వు తనతో ఎలా ఇష్టం వచ్చి ఆడుకోవాలనుకుంటే అలా ఆడుకో అని చెప్తుంది. స్టెప్ బ్రదర్ ఏమో తన దగ్గరికి రాబోతూ ఉంటే ఇమ్మీడియట్గా తన దగ్గరున్న నైఫ్తో వాళ్ళ స్టెప్ బ్రదర్ యొక్క కాల్ని పొడిచి తన నెక్ పట్టుకొని, ఒకవేళ నువ్వు నా వైఫ్ని టచ్ చేయాలని చూసినా నేను నిన్ను వదలను అని అంటాడు. సో ఇమీడియట్గా స్టెప్ బ్రదరు అలాగే వాళ్ళ మమ్మీ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సో వాళ్ళ స్టెప్ బ్రదర్ ఏమో వాళ్ళ మమ్మీతో అంటూ ఉంటాడు, మమ్మీ చూసావా అతను డిజబుల్ కాదు, అతను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే, మంచి విషయమే కదా, ఈ కూడా నాలానే తయారయ్యాడు, నేను ఆ యూజ్లెస్ అనుకున్నాను కాదు అని అంటూ ఉంటుంది. లీ ఏమో తన హస్బెండ్ని రూమ్కి తీసుకొని రాగానే లీ ఏమో ఏడుస్తూ ఉంటాడు. సో నేను అస్సలు అనుకోలేదు నీ విషయంలో కూడా ఇలా చేస్తుందని, నా వల్ల నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, నేను నీకు ఇప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను, నువ్వు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను పడే సిచ్యువేషన్స్ అన్నీ నువ్వు ఫేస్ చేస్తున్నావు అని అంటూ ఉంటే
అంటే మీ మమ్మీ ఏంటి ఇలా చేస్తుంది? కావాలనే చేస్తుంది అంటే, అవును. నేను 7 ఇయర్స్ ఉన్నప్పుడు మమ్మీ ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళింది. అక్కడ మా డ్యాడీ మా స్టెప్ బ్రదర్‌ని పైనుంచి నెట్టేస్తున్నాడు. అది వినగానే తనేమో తన పేరెంట్స్ కూడా బిల్డింగ్ మించే చనిపోయారని గుర్తు తెచ్చుకుంటుంది. అప్పుడే అంటూ ఉంటాడు, నేను కావాలంటే నా బ్రదర్ కంటే ఎక్కువగానే క్రూయల్‌గా తయారవ్వచ్చు. కానీ నేను మా డ్యాడీకి మాటిచ్చాను. సో, నేనెప్పుడూ మంచిగానే ఉంటానని. అందుకే నేను సైలెంట్‌గా ఉంటున్నాను అని అంటుంది. సో, ఏమో ఏడుస్తూ ఉంటే ఇమ్మీడియేట్‌గా తను హగ్ చేసుకొని కంఫర్ట్ చేస్తూ ఉంటుంది. తను అంటూ ఉంటాడు, "నువ్విక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నువ్విక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటూ ఉంటే తను ఇమ్మీడియేట్‌గా తన ఒళ్ళో కూర్చొని, "నేను కొంచెం మిల్క్ తాగాను మీ బ్రదర్ ఇచ్చినయి. సో, నువ్వు నాకు హెల్ప్ చేయాలి" అని తనకి కిస్ చేస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ నైట్ స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళగానే లేస్తాడు. సో, తన కంపెనీకి వెళ్ళగానే తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది, అతను ఎవరో కాదు, మిస్టర్ హానే అని. అతను సీక్రెట్‌గా తన ఐడెంటిటీ ఇన్ని డేస్ నుంచి ఉంచుతాడు. అలాగే తనొక పవర్‌ఫుల్ పర్సన్. ఈ విషయం ఓన్లీ తన ఫ్రెండ్ షెన్‌కి మాత్రమే తెలుసు. సో, షెన్ అంటూ ఉంటాడు, "నువ్వు భలే యాక్టింగ్ చేస్తున్నావు. కానీ నువ్వు కొంచెం కూడా భయం లేదా? నువ్వు లిల్లీని చాలా ఇష్టంగా ఇష్టపడుతున్నావు. కానీ ఒకవేళ నీ గురించి తనకు తెలిసిందనుకో, తను నిన్నొదిలేసి వెళ్ళిపోతుంది కదా" అని అంటాడు. "నేను తన కోసం ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇలాంటి విషయాన్ని తనకి నిజాన్ని అంత ఈజీగా అని అంటూ ఉంటాడు. "సరే, మీ మమ్మీ అలాగే మీ బ్రదర్ చాలా డేంజరస్ కదా! తనని మీ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ చేసావు. తనకి సేఫేనా అని అడుగుతాడు. సో, తను అంటూ ఉంటాడు, ఇప్పుడు ప్రెజెంట్ తను నా దగ్గర ఉంటేనే సేఫ్. ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అని అంటూ ఉంటాడు. అంటే వాళ్ళ పేరెంట్స్, మా ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. సో, నా తరపు నుంచి ఈ మనీ తనకి ఇవ్వు అని చెప్తాడు. స్టెప్ బ్రదర్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్‌తో పబ్‌లో అంటూ ఉంటాడు, ఆ డిజేబుల్ పర్సన్ నన్ను కొట్టాడా? అంత ధైర్యం అతనికి అని అరుస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో సజెషన్ ఇస్తూ ఉంటారు. సరే, నువ్వు ఒక పని చెయ్యి. తన ఉమెన్ ఉంది కదా! తనని నువ్వు కిడ్నాప్ చెయ్యు. అప్పుడు ఆ పర్సనే నీ దగ్గరికొస్తాడు. నువ్వప్పుడు ఆ పర్సన్‌ని ఈజీగా హర్ట్ చేయొచ్చు అని అంటూ ఉంటే, అప్పుడే అక్కడ వెయిటర్ ఉంటుంది. ఆ వెయిటర్ ఎవరో కాదు, లిల్లీనే. లిల్లీ ఏమో వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది. లిల్లీ ఏమో యొక్క స్టెప్ బ్రదర్‌ని చంపడానికి నైఫ్ కూడా తీసుకొస్తుంది. కానీ అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి, అప్పుడే అక్కడున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మిస్టర్ హాన్ ఇక్కడికొస్తున్నాడని. సో, తను అనుకుంటూ ఉంటుంది, ఇప్పుడు మిస్ అయిందా? అయినా నేను ఎక్కడికి పోతే అక్కడికి ఆ పర్సన్ ఏంటి వస్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. నా మొత్తం ప్లాన్‌ని ఖరాబ్ చేశాడు అని అనుకుంటుంది. అక్కడున్న వాళ్ళందరూ వెల్కమ్ చెప్పడానికి ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు స్టాఫ్ అంతా. సో, అందులో ఇంకో స్టాఫ్ అంటుంది, "నువ్వు తనని చూడడానికి ట్రై చేయకు. ఎవరైతే తనని చూడడానికి ట్రై చేశారో వాళ్ళ ఐస్ తీసి పక్కకు పెడతాడు" అని చెప్పగానే తనేమో ఓకే అంటుంది. అలా హోటల్ స్టాఫ్ మొత్తం ఒక వెనక్కి తిరిగి తనకి వెల్కమ్ చెప్తూ ఉంటారు. అప్పుడే హోటల్‌లోకి హాన్ ఎంటర్ అవుతాడు. సో, హాన్ ఏమో వెళ్తూ సడెన్‌గా లీలీని గుర్తుపడతాడు. అలాగే తన దగ్గరికి వెళ్ళి, "ఏంటి, నువ్వు లాస్ట్ టైమ్ మీట్ అయింది నువ్వే కదా అబ్బాయి వేషంలో వచ్చి. అంటే ఈసారి కూడా నా కోసమే వచ్చావా?" అని అంటూ ఉంటే, "లేదు, నేను నీ కోసం రాలేదు" అని అంటుంది. "సో, నాకు తెలుసు, నువ్వు ఇంకో ఆర్డర్ తీసుకున్నావు కదా! అలాగే డిజేబుల్ పర్సన్‌ని మ్యారేజ్ చేసుకున్నావంట. వాళ్ళ బ్రదర్‌ని చంపడానికి వచ్చావు కదా! సరే, నేను నీకు హెల్ప్ చేస్తాను" అనగానే ఓకే అంటుంది. అలాగే తను ఒక డార్క్ రూమ్‌కి తీసుకెళ్ళి ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్, స్టెప్ బ్రదర్‌ని మాత్రమే లైట్స్ పడేటట్టు కూర్చోబెడతాడు. "నీ ఇష్టం వచ్చినందరిని కొట్టేసేయ్, నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు" అనగానే తనేమో వాళ్ళ స్టెప్ బ్రదర్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి తనని ఫుల్‌గా కొడుతూ ఉంటుంది. కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోగానే తను అనుకుంటూ ఉంటాడు, అందుకోసమే నేను నిన్ను ఇష్టపడ్డాను అని అనుకుంటాడు. సో, తన వర్క్ అయిపోగానే అసిస్టెంట్ చెప్తూ ఉంటాడు, "బాస్, లిల్లీ మ్యామ్ ఇంటికెళ్ళిపోయింది. గార్డ్స్ తనని ఆపలేకపోయారు" అనగానే తను ఇమ్మీడియేట్‌గా షాక్ అవుతాడు. సో, అక్కడి నుంచి ఫాస్ట్‌గా వెళ్ళిపోతాడు. తన హౌస్‌కి వచ్చి వీల్ చైర్‌ని చూస్తూ ఉంటుంది. ఏంటి, ఇతను డిజేబుల్ కాదా? నిజంగానే యాక్టింగ్ చేస్తున్నాడా అనుకుంటుంది. అప్పుడే ఒక రూమ్ వినగానే ఎవరా పర్సన్ అని డోర్ ఓపెన్ చేస్తుంది తన హెల్ప్‌తో. సో, ఇమ్మీడియేట్‌గా తన చేతులు కట్టేసి కింద పడి ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తనని బయటికి తీసుకొచ్చి వీల్ చైర్‌లో కూర్చోబెట్టి, "నీకేమైంది?" అని అడుగుతూ ఉంటే, "నేను మమ్మీ టార్చర్ చేసిందా?" అంటే, "అవును, టార్చర్ చేసింది" అని యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తనని హగ్ చేసుకుంటుంది. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్‌లో తను ఫాస్ట్‌గా వచ్చి అసిస్టెంట్ హెల్ప్‌తో ఆ రూమ్‌లో బంధించబడతాడు. సో, అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ ఏమో తనని వీల్ చైర్‌లో తీసుకెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ ఇంటికి ఒక పెద్ద గిఫ్ట్ వస్తుంది. వాళ్ళ మమ్మీ ఏమో గిఫ్ట్ ఓపెన్ చేయగానే తన కొడుకుంటాడు. అది చూసి వాళ్ళ మమ్మీ షాక్ అవుతుంది. అందులో ఒక లెటర్ కూడా ఉంటుంది. దీన్ని చేసిన వ్యక్తి మిస్టర్ హాన్ అని.
సో అది వినగానే తను అంటూ ఉంటాడు, లీ అంటూ ఉంటాడు, మిస్టర్ హాన్ ఎంత మంచి పని చేశాడు, మనకి ఒక మంచి హెల్ప్ చేశాడు అనగానే తను అంటూ ఉంటుంది, అతను ఎందుకు హెల్ప్ చేస్తాడు, అతను ఏదో ఒక సెల్ఫిష్నెస్ కోసం తన వర్క్ కోసమే అతను చేసుంటాడు, కాకపోతే అంత మంచోడేం కాదు అని అంటూ ఉంటుంది. తన మాటలు విని ఇతనేమో తనని తను తిట్టడం చూసి ఇతనేమో షాక్ అవుతూ ఉంటాడు. నువ్వు మిస్టర్ హాన్ని ఇష్టపడుతున్నావు కదా అంటే, ఆఫ్ కోర్స్ నేను అతన్ని చాలా హేట్ చేస్తున్నాను అని మనసులో అనుకుంటుంది. ఒక మనిషిని కంట్రోల్ చేయాలన్న ఆలోచన ఉన్న పర్సన్‌ని నేనెప్పుడూ ఇష్టపడను అని అనుకుంటుంది. ఇందులో సూజీ ఏమో తన లిటిల్ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి హాస్పిటల్‌కెళ్తుంది. సో ఫ్లాష్ బ్యాక్‌లో ఏమో వాళ్ళ పేరెంట్స్‌ని బిల్డింగ్ మించి నూకేసి చంపేస్తారు. అలాగే తన లిటిల్ సిస్టర్‌ని కూడా నూకేస్తారు. కానీ తను బతుకుతుంది. సో తను అప్పటి నుంచి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉంటుంది. అక్కడే తను ఏడుస్తూ ఉంటే షెన్ ఉంటాడు. షెన్ అంటూ ఉంటాడు, నేను నీకు హెల్ప్ చేస్తాను అంటే తను అంటూ ఉంటుంది, నువ్వెందుకు నాకు హెల్ప్ చేస్తావు అనగానే, పాస్ట్‌లో మీ మమ్మీ వాళ్ళు కూడా మీ పేరెంట్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. సో దానికి రీప్లేగా నేను నీకు హెల్ప్ చేస్తాను అనగానే తను కూడా ఓకే అంటుంది. అప్పటినుంచి వాళ్ళు ఫ్రెండ్స్ అవుతారు. అలాగే షెన్‌ని మీట్ అయ్యి అంటూ ఉంటుంది, నువ్వు లీ గురించి ఎంక్వైరీ చెయ్యు. ఎందుకంటే అతను నాకు డిజేబుల్ కాదని అనిపిస్తుంది అని అంటే, ఏంటి నీకు అతని మీద డౌట్ వచ్చిందా అనగానే, అవును అని అంటూ ఉంటుంది. సరే నేను చేస్తాను అని వాళ్ళ ఫ్రెండ్ అంటాడు. ఇక్కడేమో వాళ్ళ స్టెప్ మమ్ అదే హాస్పిటల్‌లో వాళ్ళ పెద్ద కొడుకుని మీట్ అవ్వడానికి వస్తుంది. ఎందుకంటే హాన్ అతని కాలు విరగ్గొడతాడు కాబట్టి. మమ్మీ చూసావా, హాన్ నా కాలు విరగ్గొట్టాడు, ఎలాగైనా అతని రివెంజ్ తీసుకోవాలి అంటే వాళ్ళ మమ్మీ అంటుంది, నీకేమైనా మెంటలా, అతను ఎంత పవర్ఫుల్ పర్సన్, అలాంటి పర్సన్‌తో మనం ఎలా రివెంజ్ తీసుకుంటాం, మేబీ దీని వెనకాల వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కావచ్చు అని తన మీద డౌట్ పడుతుంది. ఇమ్మీడియట్‌గా డాక్టర్స్‌తో చెప్పి అతన్ని చెక్ చేపియు, అతను డిజేబుల్లా కాదా అంటూ ఉంటే హాన్ అంటూ ఉంటాడు, మమ్మీ నువ్వే కదా అప్పుడు బ్రదర్ నా కాలు విరగొట్టినప్పుడు సైలెంట్‌గా నాకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా నో చెప్పావు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు. నేను ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒప్పుకోను. నన్ను చెక్ చేయడానికి అంటే, లేదు నువ్వు చేయించుకోవాల్సిందని డాక్టర్స్ ఏమో గట్టిగా తనని పట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. షెన్ అలాగే లిల్లీ ఏమో ఇదంతా చూస్తూ ఉంటే షెన్ అలాగే లిల్లీ ఏమో ఇదంతా చూస్తూ ఉంటారు. షెన్ అడుగుతూ ఉంటాడు, నువ్వు అతనికి హెల్ప్ చేయవా అంటే, హెల్ప్ చేస్తాను కానీ ఇప్పుడు కాదు, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలని ఉంది అతను నిజంగా డిజేబుల్లా కాదా అని అంటూ ఉంటుంది. అప్పుడే డాక్టర్ ఏమో వాళ్ళ మమ్మీకి చెప్తూ ఉంటాడు, తను నిజంగానే డిజేబుల్ అని. హాన్ ఆల్రెడీ డాక్టర్ని ఎప్పుడో కొనేసి ఉంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో డాక్టర్ డిజేబుల్ అని చెప్పినా కానీ నమ్మబుద్ధి కాక, లేదు నేనే స్వయంగా చెక్ చేస్తాను అని ఒక నైఫ్ తీసుకొని తన కాలుతో పొడుస్తాను, ఒకవేళ అతనికి స్పర్శ తెలకపోతే డిజేబుల్ అని అంటూ ఉంటుంది. అలా షెన్ ఏమో ఐస్ గట్టిగా క్లోజ్ చేసుకుంటాడు. అప్పుడే వాళ్ళ నైఫ్తో పొడవబోయేసరికి అప్పుడే అక్కడికి లిల్లీ వచ్చి తన్నే ఆపుతుంది. అసలు ఈ లోకల్లో ఎవరైనా మమ్మీస్ నీలాగుంటారా, సొంత కొడుకుని ఎవరైనా ఇలా కత్తితో పొడవాలనుకుంటారా అని అంటూ ఉంటుంది. అప్పుడే తను అంటూ ఉంటుంది, ఆంటీ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, ఇది నా కొడుక్కి నాకు మధ్యలో ఉన్న విషయం, నీకేం అవసరం అంటే ఇతను నా ఫియాన్సీ, ఒకవేళ అతను ఆస్తి కోసం వస్తే నన్ను మ్యారేజ్ చేసుకున్నప్పుడే వెళ్ళిపోతామన్నాం కదా, నువ్వే హౌస్కి రమ్మన్నావు, ఇప్పుడు ప్రాపర్టీ కోసం అనుమానిస్తూ నీ కొడుకుని హర్ట్ చేస్తావా అని అంటూ ఉంటుంది. కావాలంటే చెప్పు, మేము వేరే హౌస్లోకి వెళ్తాం, అంతేగాని నాకు మా హస్బెండ్ని ఇలా చంపడానికి ట్రై చేస్తే నేను ఊరుకోను అని అంటుంది. అలాగే తను ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటుంది. లీ ఏమో అంటూ ఉంటాడు, చూడు నీకు పెయిన్ వస్తుంది, నువ్వు నన్ను ఎత్తుకొని నడవలేవు, నన్ను తీసుకొని కిందికి దింపు అని అంటూ ఉంటుంది. ఏం పర్వాలేదు అని తన ఇంట్లోకి తీసుకొచ్చి తన ఇంట్లో పడుకోబెడుతుంది. అలాగే నువ్వు నా కోసం వెయిట్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది. అప్పుడే అక్కడికి తన ఫ్రెండ్ షెన్ వస్తాడు. సో తన హస్బెండ్తో చెప్తూ ఉంటుంది, ఇతను నా ఫ్రెండ్, అలాగే నా ప్లేస్లో అతను నేను కేరింగ్గా చూసుకుంటాడు, సో నువ్వు తన గురించి తనను చూసి భయపడకు ఓకేనా అని అంటూ ఉంటుంది. అలా తను బయటికి వెళ్ళగానే తన ఫ్రెండ్ షెన్ అంటూ నవ్వుతూ ఉంటాడు, నువ్వు పెద్ద మోస్ట్ పవర్ఫుల్ యంగ్ మాస్టర్ని నీ వైఫ్ ఒక యువరాన్ లాగా ఎత్తుకొని వచ్చింది అని అంటూ ఉంటే, ఈ 2 million తీసుకొని నోరు మూసుకొని ఉండు అని అంటాడు. ఇప్పుడే తను అంటూ ఉంటాడు, తను నేను కేర్ చూసుకునే విధానం చూస్తుంటే నేను తను బాగా ఇష్టపడుతున్నట్టుంది అని అంటూ ఉంటే, అది విని తనేమో హ్యాపీగా స్మైల్ ఇస్తూ ఉంటాడు. అలాగే అని అప్పుడే అంటూ ఉంటాడు, నేను ఫస్ట్ అనుకున్నాను నేను మా ఫ్యామిలీతో ఉంటే సేఫ్ అని, కానీ మా మమ్మీ ఇంకా పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తుంది, ఎప్పుడు లిల్లీ మీద అటాక్ చేస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి, నువ్వు ఒక పని చేయి, తనకి మనీ ఇచ్చి ఈ మిషన్ కంప్లీట్ అయిందని చెప్పి తనని రిటర్న్ పంపించేసేయి అని అంటాడు. అలాగే తనకి కార్డు ఇచ్చి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే డోర్ ఓపెన్ చేసే సౌండ్ వినగానే ఇమ్మీడియట్గా కింద పడ్డట్టు యాక్టింగ్ చేస్తాడు. సో తనేమో ఇమ్మీడియట్గా లోపలికి వచ్చి షెన్ని చాలా సీరియస్గా చూస్తుంది. అతను అంటూ ఉంటాడు, నేనేం చేయలేదు, అతన్ని నీ దగ్గరకు వచ్చే తొందరలో కింద పడిపోయాడు అని అంటూ ఉంటే,
తనేమో లేపడానికి క్లోజ్గా వచ్చేసరికి చెప్తున్నా కదా మిషన్ అయిపోయింది, సో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటే తను అంటూ ఉంటుంది, నేను ఏదైతే ప్రామిస్ చేశానో అది నిలబెట్టుకుంటాను అని అంటుంది. అలాగే తన నెక్ మీద కొట్టి తనని స్పృహ తప్పేలా చేసి తను ఎత్తుకుంటుంది. సో ఆ పక్కనున్న షెన్నేమో నువ్వేం చేస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే హానేమో ఐస్ ఓపెన్ చేసి నాకేం కాలేదు అని అంటూ సైగ చేస్తాడు. సో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తూ ఉంటుంది, నువ్వు నా గురించి బాధపడకు, ఇది కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి ఇతని కాంట్రాక్ట్ ఎందుకు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు తెలుసా, ఇతను నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాడు, అందుకే నన్ను ఇక్కడ నుంచి పంపించాలనుకున్నాడు, కానీ అతన్ని ప్రొటెక్ట్ చేస్తాను వాళ్ళ ఫ్యామిలీ నుంచి అని తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు అసిస్టెంట్ ఏమో షెన్ దగ్గరికి వచ్చి బాస్ ఏడి అంటే, బాస్ ఇంకెక్కడ బాస్, మన యంగ్ మాస్టర్ ఆల్రెడీ తన ప్రేమలో పిచ్చోల్లా అయిపోయాడు అని షెన్ చెప్తూ ఉంటాడు. అసిస్టెంట్ ఏమో నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ ఏమో తన బాస్కి కాల్ చేసి, బాస్ మీరు ఎక్కడున్నారు, ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది అంటే, నేను ఎక్కడున్నానో నాకే తెలియదు, నా ఫియాన్సీ తన హౌస్లో లాక్ చేసింది అని అంటూ ఉంటాడు. బాస్ జోక్ చేయకండి, ఇది జోక్స్ చేసే టైం కాదు, ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయింది అని అంటూ ఉంటే, నేనేం చేయాలి చెప్పు, ఇప్పుడు ఒక విషయం ఒక సింపుల్గా వాళ్ళకి చెప్పేసి తన గర్ల్ ఫ్రెండ్ తనని కిడ్నాప్ చేసి తన ప్లేస్లోనే ఉంచుకుందని అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి లిల్లీ వస్తూ ఉంటుంది. లిల్లీని చూడగానే తనేమో ఫోన్ కట్ చేసి ఫోన్ దాస్తూ ఉంటాడు. అలాగే అంటూ ఉంటాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, ఒకవేళ మా మమ్మీకి ఈ విషయం తెలిసిందనుకో, నువ్వు నన్ను ఇక్కడ తీసుకొచ్చావని నిన్ను ఇంకా డేంజర్లో పడేస్తుంది అంటే, అలాగే నువ్వు కాంట్రాక్ట్ క్యాన్సిల్ అని చెప్పినాక కూడా నువ్వు నన్ను ఇంత కేరింగ్గా ఎందుకు చూసుకుంటున్నావు, నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టమా అని అంటూ ఉంటే తనేమో అదంతా వదిలేసి, కానీ నిన్ను చేయడానికి చూస్తున్నాను, ఆల్రెడీ నేను ఒక వే వెతికాను, మిస్టర్ హాన్ తెలుసు కదా, ఆ మిస్టర్ హాన్ యొక్క స్టెప్ బ్రదర్ లాగా నువ్వు యాక్టింగ్ చేయవు, వాళ్ళ డాడీ యొక్క ఇల్లీగల్ సన్ లాగా, అప్పుడు అతను నీ దగ్గరికి ఎలాగైనా ఎత్తుకుంటూ వస్తాడు, మీ మామ్ అలాగే స్టెప్ బ్రదర్నేమో అటాక్ చేస్తాడు, అప్పుడు ప్లాన్ ఈజీగా అయిపోతుంది అంటే, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు కదా అని లీ అంటూ ఉంటాడు. నాకు తెలుసు కదా, నేను చూసుకుంటాను అని అంటుంది. ఇంకొక హ్యాండ్ని కూడా కట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, నేను ఎక్కడికి పారిపోను, ప్లీజ్ నన్ను వదిలేసేయి అని అంటూ ఉంటాడు. సో తనేమో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన అరుస్తూ ఉన్నా కానీ తను రాకపోయేసరికి మేబీ తను వెళ్ళిపోయింది అని ఈజీగా హ్యాండ్ లాక్ తీసుకుంటాడు. అలాగే అసిస్టెంట్కి కాల్ చేసి నన్ను పిక్ చేసుకోవడానికి రా అని అనేలోప అప్పుడే అక్కడికి వస్తుంది. లిల్లీ అంటుంది, ఏంటి ఇంకా యాక్టింగ్ చేయడవా కింద పడ్డట్టు అంటే, లేదు ఆల్రెడీ చాలా టైం అయింది కదా యాక్టింగ్ చేసి, సరే నీకెప్పుడు తెలిసింది ఈ విషయం అనగానే, ఆ రోజు వీల్ చైర్లో నువ్వు లేవు కదా అప్పుడే గమనించాను, సో నాకు అర్థమైంది నువ్వు డిజబుల్ కాదని అని అంటూ ఉంటుంది. నిజం చెప్పు, ఇలా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు అనగానే తను అంటూ ఉంటాడు, మా మమ్మీ గురించి నీకు తెలుసు కదా, తనొక సైకో టైప్, ఒకవేళ నేను మంచిగా ఉంటే నాతో బ్యాడ్ వర్క్స్ అన్నీ చేపిస్తుంది, అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఇట్లో ఉండాలి అంటే వీల్ చైర్లోనే ఉండాలి, అలా అయితేనే నన్ను యూజ్లెస్ అని ఎవరు పట్టించుకోరు అని అంటూ ఉంటాడు. ఒకవేళ నేను మంచిగా ఉన్నానని తెలిస్తే మా మమ్మీ అలాగే స్టెప్ బ్రదర్ అస్సలు ఊరుకోరు అని ఎవరికి ఈ విషయం చెప్పలేదు అంటే, మరి నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. అంటే నా మీద కూడా నీకు నమ్మకం లేదా, సరే ఇప్పుడే కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తన వెనకాల వెళ్ళి తనని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెడతాడు. ప్లీజ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోకు, నేను నిన్ను నిజంగా చాలా ఇష్టపడుతున్నాను అని అంటూ ఉంటే సడన్గా ఒక గర్ల్ వాయిస్ వినగానే లోపలికి వచ్చినట్టు ఇమ్మీడియట్గా లిల్లీని తన మీద పడుకోబెట్టుకుంటాడు. అలాగే అప్పుడే అక్కడికి వెయ్యొచ్చి లిల్లీని దూరం నెట్టేసి లీతో అంటూ ఉంటుంది, నేను వచ్చేసాను, ఇంకా నిన్నెవరూ హార్ట్ చేయకుండా చూసుకుంటాను అని అంటుంది. అలాగే తన హ్యాండ్ని పట్టుకుంటూ ఉంటే లీ ఏమో నువ్వు నన్ను టచ్ చేయకు అని అంటాడు, కానీ తనేమో టచ్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే లీ వాళ్ళ మమ్మీ వచ్చి అంటూ ఉంటుంది ఆ అమ్మాయితో, చూసావు కదా లీ బాగానే ఉన్నాడు, ఇప్పటికైనా నువ్వు జీని మ్యారేజ్ చేసుకోవడానికి రా, ఎందుకంటే నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ స్టెప్ బ్రదర్ని మ్యారేజ్ చేసుకుంటేనే బిజినెస్ మ్యాటర్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని అంటూ ఉంటే, సరే నేను అతన్ని మ్యారేజ్ చేసుకుంటాను, కానీ మీరు ఇచ్చిన మాట ప్రకారం తనని మ్యారేజ్ చేసుకుంటే ఈ పర్సన్ ఫ్రీ కదా, ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు, నేను మాత్రమే తనతో ఉండాలి, ఇంకెవరు తన పక్కన ఉండొద్దు లీ పక్కన అని అంటూ ఉంటుంది. సో ఆ అమ్మాయి జస్ట్ పేరుకి మాత్రమే వైఫ్, అంతకుమించి ఇంకేం లేదు అని, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని లిల్లీని వాళ్ళ అత్తమ్మేమో అంటూ ఉంటుంది. లిల్లీ అంటుంది, ఇది నా ఇల్లు, నేనెందుకు వెళ్తాను అనగానే గార్డ్స్తో చెప్పి లీనే బయటికి పంపించేస్తారు. సో లీ ఏం మారుస్తున్నా కానీ లిల్లీ కోపంగా ఉండడం వల్ల చూడదు. సీన్లో లిల్లీ ఏమో తన ఫ్రెండ్ షెన్ని మీట్ అవడానికి వెళ్ళగానే తను అంటూ ఉంటాడు, అతను డిజబుల్ కాదు, కానీ ఆ విషయం తప్ప ఇంకేం నేను నీకు అబద్ధం చెప్పలేదు అని అంటాడు. అలాగే అప్పుడే తను అంటూ ఉంటుంది, అంటే అతను
అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ అతని ఫ్యామిలీని వదిలేసి ఎందుకు వెళ్ళలేదు? ప్రాపర్టీ కోసమే అక్కడున్నాడా? అంటే నన్ను ఒక టూల్‌లాగా యూజ్ చేసుకుంటున్నాడు కావచ్చు అని అంటుంది. అప్పుడే హాన్ అంటూ ఉంటాడు, లేదు తను ప్రాపర్టీ కోసం అక్కడ లేడు. వాళ్ళ డ్యాడీ యొక్క యాషెస్ అక్కడే ఉన్నాయి. వాళ్ళ మమ్మీ ఏమో అవి దాచిపెట్టినాయి. అతనికేమో వాళ్ళ డ్యాడీ యొక్క యాషెస్ కావాలి. అలాగే వాళ్ళ మమ్మీ ఏమో ఆ యాషెస్ యొక్క పేరు చెప్పి ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అతనేమో సైలెంట్‌గా ఆ మాటలన్నీ భరిస్తూ ఉంటాడు. అతనికి వేరే ఆప్షన్ లేదు. అందుకే అక్కడే డిజేబుల్ పర్సన్‌లా ఉన్నాడు అని అంటూ ఉంటే అనుకుంటూ ఉంటుంది. మేబీ ఇది చెప్పడానికి అతను నన్ను పిలిచాడు కావచ్చు అని పాపం అని అనుకుంటూ ఉంటుంది. సో, అలాగే నేను హాన్‌ని మీట్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు నాకు హెల్ప్ చెయ్యు అని చెప్తుంది. సో, ఇక్కడేమో లీవ్‌ని వాళ్ళ మమ్మీ ఒక రూమ్‌కి తీసుకొచ్చి లాక్ చేసి వెళ్ళిపోతుంది. తను అనుకుంటూ ఉంటాడు అసలు లిల్లీని ఎలా బతిలాడాలి అని అనుకుంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. తను అంటూ ఉంటాడు, నిన్ను మీట్ అవ్వాలనుకుంటుందంట లిల్లీ అనగానే తను అంటూ ఉంటాడు, చూడు నా మీద కోపం అంతా అంతసేపు ఏముండదు. తను తొందరగానే మర్చిపోతుంది అని అంటూ ఉంటే, హలో తను మీట్ అయ్యేది లీని కాదు మిస్టర్ షైన్ని, అంటే నీ సీక్రెట్ ఐడెంటిటీ అనగానే సో తను అనుకుంటూ ఉంటాడు, ఇప్పుడు నేను రూమ్లో ఉన్నాను కదా ఏం చేయాలి అంటే, అది నీ ఇష్టం, తను అర్ధగంటలో క్లబ్కి వచ్చేస్తుంది అని చెప్తాడు. తను ఇమ్మీడియట్గా కిటికీ నుంచి దూకి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆల్రెడీ లిల్లీ ఏమో తన కోసం రూమ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. తన డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి వస్తాడు. అలాగే ఏంటి నువ్వు నన్ను మీట్ అవ్వడానికి వచ్చావు, అలాగే నీకు మీట్ అయ్యేంత స్టేటస్ లేదు అని అంటూ ఉంటాడు. తను అంటూ ఉంటుంది, సరే నేను చిన్న వర్క్ ఇస్తాను, దానికి కావాల్సినంత ప్రాపర్టీ ఇస్తాను. ఏంటంటే మిస్టర్ లీ నా హస్బెండ్, అతను ఒక డిజేబుల్ పర్సన్. వాళ్ళ మామ అలాగే స్టెప్ బ్రదర్ ఏమో తను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఓన్లీ వాళ్ళ డాడీ యాషెస్ కోసమే అక్కడ ఉన్నాడు. సో నువ్వు వాళ్ళ మామ నుంచి ఆ యాషెస్ తీసుకొని తనకి ఇచ్చావనుకో, అతని ప్రాపర్టీ మొత్తం నీకు ఇచ్చేస్తాడు అనగానే, సరే ఇది బాగానే ఉంది ప్రాపర్టీ అని ఓకే అంటాడు. అలాగే తను అంటూ ఉంటాడు, నేను ఎప్పుడు కాల్ చేస్తా నువ్వు అప్పుడు రావాలి అంటే, తను అంటుంది, నువ్వు అనుకున్న పర్సన్ నేను కాదు అనగానే, నేను ఆ విషయానికి పిలవలేదు, నేను నార్మల్గా ఏదైనా యూజ్ ఉంటే పిలుస్తాను అనగానే తను కూడా ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో తనేమో నవ్వుతూ ఉంటాడు. తను వెళ్ళగానే అసిస్టెంట్తో తన డ్రెస్ విప్పుతూ, ఇంకా అర్ధగంటలో నేను అక్కడికి వెళ్ళాలి, తొందరగా నన్ను డ్రాప్ చేయు అని ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. సో తను డ్రెస్ చేంజ్ చేసుకొని రూమ్లో ఉంటాడు. అప్పుడే అక్కడికి వస్తుంది. వి సౌండ్ వినగానే తనేమో కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటే, ఏమో ఆంటీని అడుగుతూ ఉంటుంది, అసలు ఈ పర్సన్కి ఏమైంది, ఇతను ఎలా ఎందుకున్నాడు అని అంటూ ఉంటే, అప్పుడే అతను కళ్ళు తెరుస్తాడు. తను అంటూ ఉంటుంది, లీని నీకు స్నానం చేపిస్తాను, ఆ అమ్మాయి నిన్ను ఎక్కడెక్కడ టచ్ చేస్తుందో ఏమో అని తనకి బాత్రూంలో ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి స్నానం చేపిస్తూ ఉంటుంది. అతనేమో టచ్ చేయొద్దు అన్న కానీ తనేమో టచ్ చేస్తూనే ఉంటుంది. అలాగే తన దూరం నెట్టేస్తుంటే ఆ వీకి చాలా కోపం వచ్చి ఆమె తన గొంతుని గట్టిగా పిసుకుతూ ఉంటుంది, లిల్లీ యొక్క గొంతుని. అప్పుడే అక్కడికి లిల్లీ వచ్చి తనని సేవ్ చేస్తుంది. సో నేను వచ్చేసాను కదా అనగానే అతనేమో ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, చూడు నన్ను చంపడానికి ట్రై చేసింది అని. అలాగే సూజీ ఏమో తనని తీసుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు నా కొడుకుని ఎక్కడికి తీసుకెళ్ళొద్దు అంటే, నేను నీ కొడుకుని తీసుకెళ్ళట్లేను, మిస్టర్ షైన్ యొక్క చిన్న బ్రదర్ని తీసుకొని వెళ్తున్నాను అనగానే, ఏం మాట్లాడుతున్నావు అంటే, ఆల్రెడీ అతను DNA టెస్ట్ చేపించాడు, సో అతని చిన్న బ్రదర్ ఇతనే అని తెలిసింది అనగానే స్టెప్ మామ్ ఏమో షాక్ అవుతుంది. అలాగే సరే అని లీతో అంటూ ఉంటుంది, నువ్వు నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావు కదా అంటే, హా మామ అని అతను అంటాడు. సరే అతను వెళ్ళాడు కాబట్టి నేను కూడా ఇక్కడే ఉంటాను అని అంటుంది. పక్కనున్న వి ఏమో నువ్వెలా ఉంటావు అని అంటూ ఉంటే, నా హస్బెండ్తో నేను ఉంటాను, నీకేం ప్రాబ్లం అని తనని కొడుతుంది. అది చూసి వాళ్ళ మదర్‌లో కూడా తనని ఆపలేకపోతుంది. అలాగే లీ ఏమో నవ్వుతూ ఉంటాడు, తన కోసం ఫైటింగ్ చేస్తున్నాని. ఇంక హౌస్‌కి వచ్చాక వాళ్ళిద్దరూ కిస్ చేసుకున్నాక తనేమో నీల్ డౌన్ ఎయ్యు అని అడుగుతుంది. అతనేమో తన ముందు నీల్ డౌన్ ఎయ్యగానే అంటూ ఉంటాడు, నేను నిజంగా నిన్ను ఇష్టపడుతున్నాను, ప్లీజ్ నువ్వు నన్ను వదిలేసి వెళ్ళకు అని అంటే, సరే నిన్ను వదిలేసి నేను వెళ్ళను, కానీ నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి, నువ్వు ఏడవడం నాకు చాలా ఇష్టం, అలాగే నీ ప్రాపర్టీ మొత్తం నాకు కావాలి అనగానే తను అంటూ ఉంటాడు, నేనే మొత్తం నీకైనప్పుడు నా ప్రాపర్టీ ఏంటి, మొత్తం నీకు ఇస్తాను అని అంటాడు. ఇక్కడేమో వాళ్ళ స్టెప్ బ్రదర్ అలా ఎలా మిస్టర్ షెన్ యొక్క బ్రదర్ తన, అందుకేనా ఇన్ని డేస్ నుంచి అతను నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రాపర్టీ కూడా అతనికే వెళ్ళేలా చేస్తాడా, నేను అలా కానివ్వను అని హౌస్కి వస్తాడు. ఇక్కడేమో వాళ్ళ మమ్మీ అలాగే లీ అలాగే తన కోడలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళందరూ అంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళ మమ్మీ అంటుంది, నువ్వు రేపటి నుంచి కంపెనీకి వెళ్ళాలి అనగానే తనేమో లిల్లీ వైపు చూస్తాడు. లిల్లీ అంటుంది, లేదు అతనికి చాలా
జీనియస్ అతను వర్క్ చేస్తాడు అనగానే, మరి అతను జీనియస్ అయినప్పుడు అతని కాళ్ళు విరగ్గొట్టి మరి నర్సింగ్ హోమ్‌లో ఎందుకు ఉంచారు? అతను జీనియస్ అన్నప్పుడు తెలియదా? ఇప్పుడు మీ కంపెనీ కోసం తనని వర్క్ చేయమంటున్నారు. నా హస్బెండ్‌ని అని అంటూ ఉంటుంది. పోస్టాల కోసం నా హస్బెండ్‌ని వర్క్ చేయమంటే నేను ఊరుకోను అనగానే, అది చూసి లీ ఏమో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ ఏమో "నువ్వెవరి మాట వింటావంటే నేను నా వైఫ్ మాటే వింటాను" అని అంటాడు. సో, ఇమ్మీడియేట్‌గా తనేమో వాళ్ళ వైఫ్‌ని బతిలాడుతూ ఉంటే లిల్లీ అంటుంది, "ఒక కండిషన్, నాకు కూడా షేర్స్ కావాలి. అలాగే కంపెనీ యొక్క ప్రెసిడెంట్ అవుతాను" అనగానే వాళ్ళ మమ్మీ ఓకే అంటుంది. అది వినగానే తన స్టెప్ బ్రదర్ జీ ఏమో, "మమ్మీ నువ్వు అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నావంటే?" "ఎందుకంటే మీ మమ్మీ నిన్ను ఒక యూజ్‌లెస్ అనుకుంటుంది" అనగానే అతనేమో సైలెంట్‌గా ఉండిపోతాడు. వాళ్ళ మమ్మీ ఏమో తనకి కాంట్రాక్ట్ మీద సైన్ చేసి ప్రెసిడెంట్‌గా అలాగే కంపెనీ మొత్తం చూపేయడానికి వెళ్తుంది. సో, లీని కూడా కంపెనీకి తీసుకొస్తారు. వాళ్ళ మమ్మీ ఏమో తనకి మొత్తం కంపెనీ చూపించి అలాగే ఆఫీస్ రూమ్‌కి రాగానే అక్కడ లీ ఉండడు. వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మేబీ తన స్టెప్ బ్రదర్ లీ జీ ఏమైనా చేశాడా అని టెర్రస్ మీదకి వెళ్ళేసరికి ఆల్రెడీ గార్డ్స్ హెల్ప్‌తో తనని కింద పడేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళు అక్కడికి రాగానే, "చూసారా, చూడు ఇప్పుడు నేను ఇతన్ని పడేస్తాను. తన తన ఫాదర్‌ని కూడా ఇలానే పడేశాను" అంటూ ఉంటే తనేమో కొన్ని ట్రిక్స్ యూజ్ చేస్తూ ఫైనల్‌గా జీని గట్టిగా పట్టుకుంటుంది. ఒకవేళ అతన్ని వదిలేయలేదనుకో, నేను నిన్ను ఇక్కడి నుంచి నూకేస్తాను అనగానే వాళ్ళ గార్డ్స్‌తో చెప్పి తనని పక్కకి జరగమంటాడు. అలాగే అతనికి ఒక ఇంజెక్షన్ ఏసి అతన్ని కళ్ళు తిరిగేలాగా చేస్తుంది. అతన్నేమో వాళ్ళ గార్డ్స్ తీసుకెళ్తూ ఉంటే తన వెనకాల వాళ్ళ మమ్మీ కూడా వెళ్తూ ఉంటుంది. అప్పుడే లీతో అంటూ ఉంటుంది, "ఇంక యాక్టింగ్ చేయడం ఆపేసేయి. నిద్ర నార్మల్ సిట్యుయేషన్‌కి రా" అనగానే తనేమో లేచి నవ్వుతూ ఉంటాడు. "నీకు బానే తెలిసిందే నేను యాక్టింగ్ చేస్తున్నట్టు. నీవు నా గురించి బానే ఆలోచిస్తున్నావు" అని అంటూ ఉంటాడు. "నన్ను ఇంత కేరింగ్‌గా చూసుకుంటున్నావంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు" అనగానే తను ఎలాంటి ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది. మళ్ళీ రిటర్న్ రాగానే తనేమో వాళ్ళ ఫాదర్‌ని తలుచుకొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ తనని హగ్ చేసుకొని, "నువ్వు టెన్షన్ పడకు, నేనున్నాను కదా" అని కిస్ చేస్తుంది. అలా వాళ్ళిద్దరూ ఒకే రూమ్‌లో పడుకుంటారు. సో, అప్పుడే తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఖాన్ పార్టీకి రమ్మన్నాడు అని. సో, తను ఏమో రెడీ అయ్యి పార్టీకి వెళ్తుంది. లీ ఏమో షెన్ లాగా మళ్ళీ మాస్క్ పెట్టుకొని పార్టీకొస్తాడు. సో, అప్పుడే లీ వాళ్ళ మమ్మీ ఏమో హాన్ దగ్గరికి వచ్చి డీల్ చేస్తూ ఉంటుంది. కొన్ని డీలింగ్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్ తనంటూ ఉంటాడు, "నా ఫియాన్సీ ఒప్పుకుంటేనే నేను అగ్రీ చేస్తాను" అనగానే తన ఫియాన్సీని బతిలాడుతూ ఉంటే తనేమో మాస్క్ తీస్తుంది. "ఏంటి నువ్వా?" అని లీ వాళ్ళ మమ్మీ ఏమో షాక్ అవుతూ ఉంటే, "మీకేమనిపిస్తుంది? ఒకవేళ మీరిచ్చిన డీల్‌ని నేనంత ఈజీగా ఒప్పుకుంటాననుకుంటున్నావా?" అని అంటూ ఉంటే తన స్టెప్ బ్రదర్ లీ యొక్క స్టెప్ బ్రదర్ జీ అంటూ ఉంటాడు, "నువ్వెంత షేమ్‌లెస్. అక్కడేమో తన చిన్న బ్రదర్‌తో పెళ్లి చేసుకున్నావు. ఇక్కడేమో తినని ఫియాన్సీ అని అంటున్నావు" అని అంటూ ఉంటే తనేమో, "నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. అడగడానికి నువ్వెవరు" అని అంటుంది. సో, తను పార్టీ అయిపోగానే హౌస్‌కి ఫాస్ట్‌గా వచ్చేస్తుంది. లీ కూడా పార్టీ అయిపోగానే హౌస్‌కి వస్తాడు. సో, మళ్ళీ ఏం తెలియనట్టే ప్రిటెండ్ చేస్తూ, నన్ను వదిలేసి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? నువ్వు వేరే మ్యాన్‌ని కలుస్తానికి వెళ్ళావా?" అని అడుగుతూ ఉంటాడు. ఏమో లేదు అని తనని బతిలాడుతూ ఉంటుంది. అతను కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ మమ్మీ దగ్గరికి వి వచ్చి, "ఆంటీ మీరేమనుకుంటున్నారు? లిల్లీ నార్మల్ పర్సన్ కాదు. తన పేరెంట్స్‌ని చంపింది మీరే అని తెలిసి పగ తీర్చుకోవడానికే వచ్చింది" అనగాని, కొడుకుని కూడా వదిలేది కావచ్చు. ఎలాగైనా తనని మనమే ముందే రివెంజ్ తీసుకోవాలి అని తనని అలాగే వాళ్ళ సిస్టర్‌ని ఇద్దరిని కిడ్నాప్ చేస్తుంది. లిల్లీ ఏమో బతిలాడుతూ ఉంటుంది, "ప్లీజ్ నా సిస్టర్ హెల్త్ బాలేదు. ప్లీజ్ వదిలేయండి" అన్నా కానీ వదిలేయరు. ఇక్కడే మనకి ఈ విషయం తెలుస్తుంది. తన వైఫ్ ప్రాబ్లమ్‌లో ఉంది అని ఇమ్మీడియేట్‌గా అక్కడికొస్తాడు. తను పరిగెట్టుకుంటూ రావడం చూసి వాళ్ళ మమ్మీ షాక్ అవుతుంది. ఇతనికి డిజేబుల్ కాదా? ఇతను నిజంగానే నా కొడుకా అని షాక్ అవుతూ ఉంటుంది. అలాగే అక్కడ తనని సేవ్ చేసి తన ఐడెంటిటీ రివీల్ చేస్తాడు. అది విని ఏమో షాక్ అవుతుంది. "నేను ఇన్ని రోజుల నుంచి ఇతను ఒక నార్మల్ పర్సన్ అనుకున్నాను. కానీ ఇదొక పవర్‌ఫుల్ పర్సన్ అయ్యాడని" అనుకుంటూ ఉంటుంది. సో, ఇమ్మీడియేట్‌గా తనని హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళ సిస్టర్‌ని తినేమో బతిలాడుతూ ఉంటాడు, "ప్లీజ్ నేను అబద్ధం చెప్పాను. ప్లీజ్ నన్ను ఈ ఒక్కసారికి క్షమించు" అని అంటూ ఉంటే తనేమో అస్సలు యాక్సెప్ట్ చేయదు. అప్పుడే అతను అంటూ ఉంటాడు, "తెలుసా, నేను నిన్ను కొన్ని ఇయర్స్ బ్యాకే మీట్ అయ్యాను. నా బ్రదర్ నన్ను కొట్టి డిజేబుల్ చేశాడు. ఆపరేషన్ జరగబోతూ ఉంటే వాళ్ళు నా ఆపరేషన్‌కి నో చెప్పడానికి గుండాలను పంపించారు. కానీ అదే టైంకి నువ్వు ఆ పర్సన్స్‌ని కొట్టి నన్ను థియేటర్‌కి వెళ్ళమని గుడ్ లక్ చెప్పావు. సో, అప్పుడే నేను నిన్ను ఫస్ట్ టైమ్ చూసాను" అంటే, "ఆ పర్సన్ నువ్వేనా?" అంటే, "అవును" అని అంటాడు. సో, అంటే నువ్వేనా హాని నా దగ్గరికి పంపించావు అనగానే, "అవును. ఎందుకంటే నా మమ్మీ నీ పేరెంట్స్‌ని చంపేసింది. దానికి ఆ విషయం తెలుసుకొని నేను నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను" అనగానే తను ఇంకా కోపడుతుంది. "అవును, నువ్వు కోపడంలో తప్పు లేదులే. నాకిలా జరగాల్సిందే" అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో, తనకి అప్పుడే న్యూస్ వస్తుంది హాన్‌కి యాక్సిడెంట్ అయిందని. ఇమ్మీడియేట్‌గా తనేమో ఆ ప్లేస్‌కి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. కానీ హానేమో పక్క నుంచి వచ్చేసరికి, "నీకేం కాలేదు కదా" అని తన లోపల ఉన్న అన్ని ఫీలింగ్స్‌ని కన్ఫెస్ చేస్తుంది.
అలాగే వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేయగానే వాళ్ళ మమ్మీ ఇంకా భయపెడుతూనే ఉంటుంది. "నువ్వు నీ డ్యాడీ యొక్క యాషెస్ నా దగ్గరే ఉన్నాయంటే" అప్పుడే లిల్లీ అంటుంది, "నేను ఆల్రెడీ అవి ఎప్పుడో కలెక్ట్ చేశాను" అని నక్లెస్ చూపిస్తుంది. సో, వాళ్ళ మమ్మీ ఏమో పోలీసులు అరెస్ట్ చేస్తారు. లిల్లీ ఏమో వాళ్ళ డ్యాడీ యొక్క యాషెస్ యొక్క బాక్స్ తీసుకొచ్చి, "చూడు మీ మమ్మీ ఎప్పటినుంచో దీన్ని చాలా ప్రీషియస్‌గా దాస్తుంది. అప్పుడే నాకు డౌట్ వచ్చింది" అని వాళ్ళ డ్యాడీ యొక్క యాషెస్ ఇవ్వగానే తనేమో వాళ్ళ గ్రాండ్‌పాకిస్తాడు. గ్రాండ్‌పా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. "సరే నువ్వు వెళ్లి నీ వైఫ్‌ని కన్విన్స్ చేసి మ్యారేజ్ చేసుకో" అనగానే తనేమో వైఫ్ దగ్గరికి వెళ్తాడు. వైఫ్ ఏమో, "నేనంత ఈజీగా కన్విన్స్ గాను. నువ్వు ఒకవేళ నేనేం చెప్తే అదే వినాలి. ఇప్పటి నుంచి నువ్వు నా ఆర్డర్ ఫాలో అవ్వాలి మిస్టర్ హాన్" అనగానే తను నువ్వేం చేసినా నేను ఓకే అని చెప్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ రొమాన్స్ చేసుకుంటూ, కిస్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేసి, ఒక కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.